హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? హీరోయిన్ కయారా గారు యూజ్ చేసేటువంటి డీటాక్స్ డ్రింక్ అనేది ఇవాళ తెలుసుకుందామండి. సో, ఈ ఒక్క డ్రింక్ వల్ల మనకు శరీరం అనేది అధిక బరువును తగ్గించి మనకు ఫిట్‌నెస్ అనేది ఇస్తుందండి. సో, అందానికి, ఆరోగ్యానికి ఈ ఒక్క డ్రింక్ తీసుకుంటే చాలండి. అది కూడా ఎర్లీ మార్నింగ్ టైంలో. చాలా సింపుల్ అండి. 3 అంటే 3 ఇంగ్రీడియెంట్స్. ఇది వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా, బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడమే కాకుండా, బాడీని ఫిట్‌గా ఉంచేలా చూసుకుంటుంది. ఇది వచ్చేసి హీరోయిన్ కయారా గారి డీటాక్స్ డ్రింక్ అండి. స్వయంగా తానే షేర్ చేసుకున్నటువంటి రెమెడీ. సో, ఇక ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. దీనికోసం ముందుగా జీలకర్ర తీసుకోవాలండి. తర్వాత వాము. ఆ తర్వాత వచ్చేసి సోంపు. ఈ 3 అంటే 3 వస్తువులు చాలండి. ఇక వేరే ఏమీ అవసరం లేదు. వాము ఆరోగ్యానికి చాలా ప్రయోజకరమైనది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే శరీరానికి వాతాన్ని తగ్గించి శూలాలను నివారిస్తుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. జీవక్రియను పెంచుతుంది. దగ్గు మరియు జలుబును కూడా రాకుండా చేస్తుందండి. సో, ఇక సోంపు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుందండి. సోంపు అనేక ఆరోగ్య ప్రయోజనాలను, అందాన్ని కూడా అందిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, ఉబ్బరాన్ని తగ్గించడంలో, రక్తపోటును నియంత్రించడంలో, మహిళల్లో ఋతుక్రమ నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే కంటి ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. చర్మానికి మేలు చేస్తుంది మరియు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక జీలకర్ర విషయానికొస్తే అందరికీ తెలిసిందే కదండి. జీలకర్ర జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రక్తహీనతను నివారిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మానికి మేలు చేస్తుంది మరియు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. సో, జీలకర్రను కూడా యూజ్ చేస్తున్నామండి. అంతేనండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. ఇక ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మూడింటిని కూడా సమపాలలో తీసుకోవాలండి. అంటే 1 స్పూన్ వాము, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు అంతేనండి. ఒక రోజుకి సరిపడా చెప్తున్నానండి. సో, ఈ విధంగా ఒక్కొక్క స్పూన్గా తీసుకోండి. ఇది వచ్చేసి హీరోయిన్లు యూజ్ చేసేటువంటి డీటాక్స్ డ్రింక్. వెయిట్ తగ్గడానికి, బాడీ ఫిట్గా ఉండడానికి యూజ్ అవుతుంది. అలాగే స్కిన్ డిజీజెస్ రాకుండా కూడా ఉంటుంది. ఈ ఒక్క డ్రింక్ వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఆ తర్వాత ఒక గ్లాస్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక మనం త్రాగే నీరు ఉంటాయి కదండి, డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసుకొని నైట్ అంతా అలాగే వదిలేయండి. ఒక్కసారి స్పూన్ తోటి అంతా చక్కగా మిక్స్ చేసుకొని మూతను క్లోజ్ చేసి నైట్ అంతా అలాగే ఉంచేసేయండి. ఈ విధంగా మిక్స్ చేయండి. మనం ఈ విధంగా నానబెట్టడం వల్ల వీటిలో ఉన్నటువంటి ప్రోటీన్స్ అనేవి చక్కగా వాటర్కి పడతాయి. సో, ఇంకా మన ఛానల్లో చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. అలాగే ఇలాంటి మంచి యూస్ఫుల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో, డెలివరీ అయిన తర్వాత పోస్ట్ పార్టమ్ బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా ఈ డ్రింక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఏదైనా ఒక చిన్న లిడ్‌ని క్లోజ్ చేసి నైట్ అంతా అలాగే వదిలేయాలి. పడుకోబోయే ముందు ఈ విధంగా నానబెట్టేసేయండి. ఇక నైట్ అంతా అలాగే వదిలేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ చూసుకున్నట్లయితే మనకు చక్కగా నాని ఉంటుంది. మళ్ళీ ఒకసారి అంతా చక్కగా స్పూన్ తోటి మిక్స్ చేసుకొని ఒక స్టీల్ గిన్నె తీసుకొని స్టీల్ గిన్నెలో వేసుకోవాలండి. గుర్తుంచుకోండి, ఇక్కడ అల్యూమినియం పాత్రలు లాంటివి యూజ్ చేయొద్దు. నాన్ స్టిక్ కానీ అల్యూమినియం కానీ యూజ్ చేయొద్దండి. స్టీల్ మన హెల్త్కి ఏదైనా మంచిది అంటే అది స్టీల్ మాత్రమేనండి. సో, అల్యూమినియం ఇలాంటివి యూజ్ చేయొద్దు. ఒక స్టీల్ గిన్నెలో మనము నానబెట్టుకున్నటువంటి వాటర్ని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ వాటర్ని రాత్రంతా నానబెట్టడం వల్ల వాటర్ కలర్ అనేది ఏ విధంగా చేంజ్ అయ్యాయో చూస్తున్నారు కదండి. సో, చక్కగా వీటిలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా వాటర్లోకి యాడ్ అవుతాయి. వీటిని ఈ విధంగా ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని 2 నిమిషాల సేపు మరగనివ్వాలి. జీలకర్ర, వాము, సోంపులోని రసాయనాలు జీర్ణ వ్యవస్థను, ప్రేగులను శుభ్రం చేస్తాయి. మలబద్ధకం, కడుపుబ్బరం, గ్యాస్ వంటివి తగ్గి బరువు అదుపులో ఉంటుంది. సో, ఉదయం పూట చాలామంది మలబద్ధకంతోటి బాధపడుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకు కూడా ఈ డ్రింక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో, ఈ ఒక్క డీటాక్స్ డ్రింక్ వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఉదయాన్నే బద్ధకంగా నిద్రమత్తుగా ఉన్నవారు ఈ నీటిని ట్రై చేస్తే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంని రోజంతా యాక్టివ్గా ఉండేలాగా చేస్తాయి. సో, నిద్రమత్తుగా ఉన్నట్లుండి యాక్టివ్గా లేకుండా ఉన్నట్లయితే ఈ వాటర్ని ట్రై చేయండి. మనకు డే మొత్తం చాలా యాక్టివ్గా, ఫిట్గా ఉన్న ఫీలింగ్ అనేది తెలుస్తుంది.
ఈ డ్రింక్ని తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలను అదుపులో చేసి మధుమేహాన్ని రాకుండా చేస్తుంది. ఐరన్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఈ డ్రింక్ శరీరంలో ఆక్సిజన్ సరఫరాని వేగవంతం చేస్తుంది. సో ఆక్సిజన్ లెవెల్స్ని కూడా మనకు ఇంక్రీజ్ చేస్తుంది. సో ఈ ఒక్క డ్రింక్ వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయనేది చూస్తున్నారు కదండి. మన శరీరంలో ఉన్నటువంటి షుగర్ని కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా షుగర్ రాకుండా కూడా చేస్తుంది. ఒకవేళ షుగర్ ఉన్నట్లయితే కంట్రోల్లో ఉండేలాగా చూసుకుంటుంది. షుగర్ లేని వారికి షుగర్ రాకుండా చూసుకుంటుంది. సో డయాబెటీస్ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ డ్రింక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా బాగా మరగనివ్వాలండి. రోలింగ్ బాయిలింగ్ అవ్వాలి. సో ఈ విధంగా బుడగలుగా వస్తుంది కదండి. ఇక మనకు డ్రింక్ అనేది రెడీ అయిపోయినట్లే. ఎర్లీ మార్నింగ్ ఎక్కువ సమయం ఏం పట్టదండి. 2 నిమిషాల్లో ఈ డ్రింక్ని తయారు చేసుకోవచ్చు. సో ఈ విధంగా మరిగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారనివ్వద్దండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే త్రాగాలి. సో ఏ విధంగా త్రాగాలన్నది కూడా చూసేయండి. మరీ చల్లగా అయిపోయింది కాకుండా గోరువెచ్చగా ఉన్నది తాగితేనే మనకు రిజల్ట్ అనేది బాగుంటుందండి. సో ఈ డ్రింకే కాదండి, మీరు ఏ డ్రింక్ తాగుతున్నా ఖచ్చితంగా గోరువెచ్చగా ఉన్నది తాగండి. సో ఎన్నో ట్రై చేసి ఉంటారు. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. మీకు 100కి 200% నేను గ్యారంటీ ఇస్తున్నానండి. తర్వాత మీరే కమెంట్ సెక్షన్లోకి వచ్చి చెప్తారు మాకు ఈ డ్రింక్ యూజ్ అయ్యిందని చెప్పి. ఇది మనకు నెలల తరబడి యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. వితిన్ డేస్లోనే మనకు రిజల్ట్ అనేది మనకు అర్థమైపోతుంది. సో ఈ విధంగా టీ వడగట్టుకునే జాలి గంటతోటి అంతా వడగట్టుకునేసేయండి. ఇలాగే తాగలుగుతాము అనుకున్నట్లయితే తాగండి. లేదు అనుకున్నట్లయితే ఫస్ట్ కొద్ది రోజులు మనకు అలవాటు పడేంత వరకు కొద్దిగా తేనెను కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ వరకు హనీ తీసుకుంటే సరిపోతుంది. హనీ లేకుండా కూడా తాగొచ్చండి. సో వీడియో ఇంతటితో అయిపోలేదండి, ఇంకా ఉంది. ఒక్కోసారి మనము ఎక్కువ మోతాదులో ఫుడ్ టేస్టీగా అనిపించినప్పుడు, ఎక్కువగా తిన్నప్పుడు బరువు పెరగకుండా ఉండడానికి కూడా ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. అది చాలామందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. నేనైతే డాబర్ హనీనే యూజ్ చేస్తానండి ఎప్పుడైనా. సో ఇది మనకు 100% న్యాచురల్ హనీ. 1 స్పూన్ వరకు హనీ తీసుకోండి. హనీ లేకుండా కూడా ఈ డ్రింక్ని తాగొచ్చు. ఒకవేళ తేనె అవైలబుల్గా లేకపోయినట్లయితే బెల్లం పౌడర్ తీసుకోవచ్చండి. సో బెల్లం పౌడర్ ఎంత తీసుకోవాలి అంటే 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఏమీ లేకుండా న్యాచురల్గా మనం తయారు చేసుకున్నటువంటి ఈ డీటాక్స్ డ్రింక్ని అలాగే కూడా తాగొచ్చండి. సో చిన్నపిల్లల్లో చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు కదండి. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. స్థూలకాయత్వం అంటారు కదా, ఎవరైనా యూజ్ చేయొచ్చండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇక ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి డ్రింక్ని ఎర్లీ మార్నింగ్ తాగాలి. ఖచ్చితంగా గోరువెచ్చగా ఉండాలండి. మనము కాఫీ తాగేంత హీట్గా ఉన్నా సరిపోతుంది. కాకపోతే గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి. మరీ చల్లగా అయితే అసలు ఉండొద్దు. ఎర్లీ మార్నింగ్ ఇది మనము డ్రింక్ని తయారు చేసుకొని తాగినట్లయితే మన శరీర బరువు తగ్గడం అనేది మీరు 100% అబ్జర్వ్ చేస్తారు. అది కూడా వితిన్ డేస్లోనే. ముఖ్యంగా రాత్రిపూట భోంచేసిన తర్వాత సోంపు తినడం వల్ల వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అధిక బరువు పెరగకుండా ఉంటారు. సోంపులో ఉన్న జీర్ణరసాలు, ఎంజైమ్లు ఉత్పత్తి కావడానికి తోడ్పడుతుంది. ఫలితంగా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఇందులో ఉన్న మిశ్రీ అంటే చిన్న చక్కెర ముక్కలు లాంటివి ఉంటాయి కదండి, అవి కడుపులో చల్లదనాన్ని ఇస్తుంది. కాబట్టి ఆమ్లత్వం లేదా మంట సమస్యలు తగ్గుతాయి. సో డైలీ ఎర్లీ మార్నింగ్ ఈ విధంగా డీటాక్స్ డ్రింక్ని తయారు చేసుకొని తాగండి. అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం. చాలా ఫిట్గా ఉంటారు. చెడు కొలెస్ట్రాల్ అంతా కూడా పోతుంది. మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.